సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. కేసు మోర్ దాన్ కేసు ఎప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టినా అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రజలకి ఉండాలన్న ఉద్దేశంతో పాటు పెడుతుంటాము. అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది మనకి 13/6/2024 జూన్ 13 మనకి FIR 174 కిందకి, అంటే అప్పుడు 174 CRPC అంటాము. సో డెత్ కాస్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది వడ్లమడి విలేజ్ చీబ్రోలు మండలంలో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో. అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము. తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అయిపోయింది. కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. సో అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది, ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో 3 అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, 2 వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రెజ్జని 40 years, మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి. తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 years, వాళ్ళు కూడా తెనాలి. తర్వాత గుంటూరు రమణమ్మ 60 సంవత్సరాలు, వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి. యాక్చువల్లీ వీళ్ళు 3 పాత్రలు దీని ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దాంట్లో సైనైడ్ని కలిపి అక్కడ 3 తాగుతున్నలో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 days అని చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, దాన్ని కూడా కనెక్ట్ చేసుకొని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 times. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీరికి 2 times 4,000కి ఇచ్చారు. ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇప్పుడు దీనికి లేదంటే ఇది ఒక నార్మల్ కేసే కదా. ఫస్ట్ క్లూ లేకుండా ఐడెంటిఫై చేయడం ఒకటి, రెండవది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా 3 మర్డర్ చేస్తారు సైనైడ్ కలిపి. కానీ 3 మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది. ఎక్కడ? ప్రకాశంలో అతన్ని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో, దాదాపు సెప్టెంబర్లో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే, పక్కన ఉన్న వాళ్ళే, జస్ట్ ఒక లోన్ అమౌంట్ 20,000 వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసం సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది 2023లో. 2024 ఏప్రిల్లో
భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే. భూదేవి హస్బెండ్, భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి. ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయని ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు. ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని కాల్ చేస్తారు. మనకేం లేదు. సో లాస్ట్ వన్ మనకి పాటించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్కి యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి. డిఎస్పీతో పాటు మాట్లాడమని చెప్పాలి. సో ఇది ఓవరాల్ స్టోరీ. దీంట్లో ఏంటంటే మనము ఈ మోటివ్ ఏంటి అంటే ఎలాగా చేయగలిగారంటే ఈ బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ A2 ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్. అంటే ఆవిడ ఆల్రెడీ సిఏకి చార్టర్డ్ అకౌంటెంట్ కదా, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ డిస్కంటిన్యూ చేసింది. యాక్చువల్లీ చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మంచి నాలెడ్జబుల్ అంతే. ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది. అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు. సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది. ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్, అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కి వాడేవాడు. యాక్చువల్లీ దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంత దూరం నాలెడ్జ్ ఉన్న ఆవిడ ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క ముందు జరిగిన 3 మర్డర్లు కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు వైఫై చేసింది, థర్డ్ మర్డర్ కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు. అది కూడా ఏమి డిఫరెన్స్ ఏమి కనిపించదు, జస్ట్ హార్ట్ బ్లాక్ లాగా అనిపిస్తాయి, న్యాచురల్గా ఉంటాయి. ఫస్ట్ దాన్ని అతను కూడా ఏజ్ 63 years. ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళారు, ప్రకాశం వెళ్ళారు, మందు సైనైడ్ కలిపారు, మందులో వాళ్ళు తినక వచ్చేసారు ఇక్కడ. తర్వాత తాగేసి ఆవిడ చనిపోయింది. నెక్స్ట్ డే క్రిమేషన్ కూడా వెళ్ళి వచ్చారు. దానివల్ల ఫస్ట్ మోడల్లో కూడా ఎవరికి డౌట్ రావట్లేదు. ఓకే, కూడా కార్యకర్తలు అవుతారు దాంట్లో. దీంట్లో మీకు ఎవరికి డౌట్ అవసరం లేదు. 100% మీరు కూడా ఆ క్రైమ్లో భాగస్వామి. సో మీకు దాంట్లో ఏం డౌట్ లేదు. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ మీకు ఎవరైనా అడిగినా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారంటే ఈ రోజుకి ఒక 4 డెత్ మనం ప్రివెంట్ చేయగలిగాం. అంతే, గోల్డ్ షాప్లో ఎవరికి లైసెన్స్ ఉందో వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు మళ్ళీ బయటకి 99.9% ఇవ్వరు. దిస్ ఇస్ వన్ కేస్ విచ్ ఆ డీవియేషన్ కనిపిస్తున్నది. మేబీ ఇంకా అక్కడక్కడ ఉండొచ్చేమో, బట్ ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి అలాంటి ఏమైనా ముందర మనకు తెలుస్తాయి, లేకపోతే వాళ్ళకి ఒక డిటరెన్స్ ఎఫెక్ట్ ఉంటాయి. వినాయక చవితి కూడా అందరికి తెలిసినది, చెప్పడం జరిగింది. ఒక లింక్ లాగా పెట్టుకుని దాంట్లో అప్లై చేయమని చెప్పి సింగిల్ విండో సిస్టమ్ లాగా పెట్టారు. దాంట్లో సిటీకి బాగా యూజ్ అవుతాయి. సమ్ టైమ్స్ రూరల్కి కొన్ని సెట్ అవ్వకపోవచ్చు, కానీ ఫిజికల్గా కలిగిన పర్మిషన్కి మనం ఇస్తున్నాము. అదేవిధంగా లింక్లు అప్లై చేసిన వాళ్ళకి మనం ఇస్తున్నాము. లింక్లు అప్లై చేసిన వాళ్ళ వల్ల మీకు మనం ఇక్కడ అప్రూవల్ చేసి అప్లోడ్ చేస్తున్నాము, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది QR కోడ్ ద్వారా మేము వెరిఫై చేసుకుంటాము. ఎక్కడ డిలే అవ్వకూడదు అనేది నేను క్లియర్గా చెప్పాను. ఒకవేళ ఎక్కడైనా డిలే ఉందంటే ఖచ్చితంగా నా నోటీస్లో కూడా పెట్టచ్చు. ఒకటి. రెండవది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వినాయక చవితి చేసుకోవచ్చు. ట్రాఫిక్ కానీ ఏమి ఇబ్బంది అంటే మళ్ళీ మీరు అందరినీ డిస్టర్బ్ చేయకూడదని చెప్పేస్తున్నాను. సో ఎక్కడ కూడా ఫస్ట్ పర్మిషన్ తీసుకోకుండా ఎవరు ఇలా పెట్టకూడదు. తర్వాత ప్రాబ్లమాటిక్ ఉన్న ప్లేస్లో మేము ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వము. పెద్దవాళ్ళతో పాటు పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోలో కూడా మీరు చూసుంటారు, ప్రతి ఏరియాలో కూడా ఆటోలో అనౌన్స్మెంట్ చేస్తున్నాం దీని గురించి. సో పీస్ఫుల్గా అందరూ కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మేము అన్ని సపోర్ట్లు ఇస్తాం. సో మేము కూడా ఏ రోజు ఇక్కడ సెలవులు పెడుతున్నారు, ఏ రోజు సెలవుని నిమజ్జనానికి తీసుకుని వెళ్తున్నారు, ఆ రోజు ట్రాఫిక్ ఎక్కడెక్కడ వెళ్తాయి, ఎక్కడెక్కడ నిమజ్జనం చేస్తారు. సో నైట్ ఎక్కడెక్కడ ఈ పండాలు పెట్టుకుంటున్నారో అక్కడ ఏమి గొడవ రాకుండా నైట్ కమిటీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పడుకోవచ్చు. మన పోలీస్ తరఫు నుంచి కూడా ఒక్కొక్క పండాలకి మాక్సిమం స్ట్రెంత్ ఉన్న వరకు అలర్ట్ చేస్తుంటాము. రిమైనింగ్ పండాలు కూడా మనం ఏదో ఒక విధంగా మానిటర్ చేస్తాము. కొన్ని CCTV కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి కూడా అడ్వైస్ ఇస్తున్నాము. సో అందరూ కూడా ఈ వినాయక చవితి వరకు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే పర్మిషన్ డిలే చేస్తున్నారు, స్టేషన్ ఇవ్వట్లేదు, డబ్బులు అంటే ఏదైనా డౌట్స్ ఉందంటే కొన్ని ఏం బిజీగా ఉన్నానా ఇక్కడ ఎవరో ఒక సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, మీరు వాళ్ళతో పాటు డిస్కస్ చేయొచ్చు. అన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది నా ఒపీనియన్ యాక్చువల్లీ. కానీ ప్రతి ఒక్కటి నేను కంట్రోల్ చేయలేను. ఒకవేళ
దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేకుండా మిస్ అయిందంటే ఇమీడియట్గా నా దృష్టికి దిగారు. నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, ఆ ఇష్యూస్ అన్ని కూడా నేను క్లియర్ చేసుకున్నాను. ఉన్న వరకు నేను క్లియర్ చేస్తాను. ఇది వినాయక చవితి. థ్యాంక్ యూ. అప్పలనాయుడు బాలాజీ జి బాలాజీ ఎన్ ప్రకాష్ రావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ కరాలి 3000 PS డి వెంకటకృష్ణ ఎస్ఐ ఆఫ్ పోలీస్ చేబ్రోలు PS ఎస్కే మౌలా షరీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సోషల్ మీడియా సైబర్ సెల్ వైకోటేశ్వరరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొన్నూరు రూరల్ సెక్టర్ శ్రీ బి జనార్దన్ రావు డిఎస్పీ కమాండర్ చివరికి డిఎస్పీ గారు బాగా చేశారు. నేను ఒక మాట చెప్పాను, కానీ చెప్పడం కాకుండా చేయడం అనేది ఇంపార్టెంట్. డిఎస్పీ గారు బాగా చేస్తారు. దాంట్లో థ్యాంక్ యూ సార్. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.